నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనకాం గాను శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, శ్రీ అద్దంకి శాంబయ్య గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది రాష్ట్రోద్యులకు ఆకలి తీర్చడానికి శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులతో శ్రీమతి రాజలక్ష్మి గారిచే, శ్రీ అద్దంకి శాంబయ్య గారిచే 65 మంది ఆశ్రమ వాసులకు ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి రాజలక్ష్మి గారికి, శ్రీ అద్దంకి శాంబయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, వారికి అంతా మంచి జరగ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ ముక్కటి దేవతల ఆశీస్సులు, ఆ పరమశివుని దేవుని, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీమతి రాజలక్ష్మి గారికి, శ్రీ అద్దంకి శాంబయ్య గారికి, శ్రీమతి హరిత గారికి, శ్రీ అద్దంకి నరసింహారావు గారికి, చిరంజీవి హర్షిని గారికి, చిరంజీవి సాయి నిఖిత గారికి, శ్రీమతి అరుణ గారికి, శ్రీ అద్దంకి పవన్ కుమార్ గారికి, శ్రీమతి తెరటిపల్లి శ్రీదేవి గారికి, శ్రీమతి బూడు వాణి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడూ తిరిగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంచమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రాజలక్ష్మి గారికి, శ్రీమతి హరిత గారికి, శ్రీమతి తెరటిపల్లి శ్రీదేవి గారికి, శ్రీమతి బూడు వాణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి రాజలక్ష్మి గారికి, శ్రీ అద్దంకి శాంబయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి దీవెనలు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి రాజలక్ష్మి గారు, శ్రీ అద్దంకి శాంబయ్య గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీటు గులాబ్ జామున్, అలాగే పాపడు, అలాగే మిక్చరు, రైసు, అలాగే ఆలు మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. ఇది నీదేనా? కాదు, ఇది